నమస్కారం వీబీ న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ కాకాని కళ్యాణ మండపంలో గురువారం సాయంత్రం అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు, సోషల్ మీడియా ప్రతినిధులు, కార్యకర్తలతో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో జరిగిన కొన్ని సంఘటనలు నేపథ్యంలో జూన్ 4వ తారీఖున నిర్వహించే కౌంటింగ్ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలతో ముందస్తుగా ప్రజా శాంతికి భంగం కలగకుండా ఉండేలాగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల కౌంటింగ్ శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలలో భాగంగా గన్నవరం సబ్ డివిజన్ డీఎస్పీ ఆర్ జయసూర్య ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలుతో పాటు 144 సెక్షన్ 30 పోలీస్ యాక్టులు అమల్లో ఉన్నందున ప్రజలు నలుగురికి మించి ఒకచోట గుంపుగా ఉండరాదని, కౌంటింగ్ రోజు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి గొడవలకు కారకులై క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవద్దని, రెచ్చగొట్టే చర్యలు, ఇతరులను కించపరిచే వ్యాఖ్యలు చేయరాదని, అన్ని రాజకీయ పార్టీల వారు శాంతియుతంగా ఉండాలని, ముందస్తుగా అనుమతులు లేకుండా ఊరేగింపులు, ర్యాలీలు చేయరాదని అన్నారు. జూన్ 6వ వరకు నమోదయ్యే క్రిమినల్ కేసులన్నింటినీ ప్రత్యేకంగా పరిగణించి ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో సదరు కేసులు అన్నింటిలో శిక్ష పడే విధంగా ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగించుటకు రాజకీయ పార్టీ నాయకులు మరియు ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు పోలీసులకు అందించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించున్నట్టు, అలాగే కౌంటింగ్ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కొరకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు అదే సహాయ సహకారాలను అందించాలని డీఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ వేదశ్రీ, హనుమాన్ జంక్షన్ సిఐ అల్లు నవీన్ నరసింహమూర్తి, ఎస్ఐ ఏడిఎల్ జనార్దన్, పి అర్జమ్మ, వీరవల్లి ఎస్ఐ మేడిపోయిన చిరంజీవి, పోలీస్ సిబ్బంది, రాజకీయ పార్టీల నాయకులు, వారి ప్రధాన అనుచరులు పాల్గొన్నారు. గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ విన్నపం. ఈ నెల 13వ తారీఖున పోలింగ్ ఎంతో ప్రశాంతంగా జరిగింది. చిన్న చిన్న ఇన్సిడెంట్లు తప్ప ఇక్కడ యొక్క నాయకులు, కార్యకర్తలు, పార్టీ వారు అందరూ సహకరించారు. ఆ రోజు పోలీసు వారు కూడా ఎంతో కష్టపడి పనిచేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ జరిపించారు. అలాగే మనకి 4వ తారీఖున కౌంటింగ్ డే అది. 4, 5, 6 ఈ 3 రోజులు కూడా ఎటువంటి ర్యాలీలు కానీ, ప్రొవిజన్స్ కానీ, మరి ఏదైనా కార్యక్రమాలు జరగడానికి వీలు లేదని ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్. అలాగే 144 సెక్షన్ ఉంది, అలాగే 30 పోలీస్ యాక్ట్ ఉంది, అమల్లో ఉంది. దీని మూలంగా ఎవరు ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది ఎక్కడా కూడా పబ్లిక్ ప్లేస్లో గురికూడకూడదు. 1వ తారీఖు నుండి మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. 1వ తారీఖు సాయంత్రం నుంచి. ఆ రోజు సాయంత్రం నుంచి ఎవ్వరూ కూడా, ఏ పార్టీ వారు కూడా ప్రత్యర్థి పార్టీ వారిని కవ్వించేట్టు కానీ, లేకపోతే రెచ్చగొట్టేట్టు కానీ చేయటం కానీ, పనులు చేయటం కానీ, వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళడం కానీ, లేదా ఆఫీసుల మీదకి వెళ్ళడం కానీ ఎటువంటి చేయకూడదని పోలీసు వారి దగ్గర నుంచి హెచ్చరిస్తాం. ఒకవేళ అటువంటి పనులు ఏమి చేసినా సరే ఇమీడియట్గా కేసులు రిజిస్టర్ చేసి బైండ్ ఓవర్ చేసి దానికి తగిన చర్యలు కూడా తీసుకుంటాము. ఇప్పటి వరకు అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తారు. ఈ కోఆపరేషన్ కూడా 6వ తారీఖు వరకు, అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ 6వ తారీఖు ఉంది. 6వ తారీఖు వరకు మాకు ఎక్స్టెండ్ చేస్తారని కోరుకుంటున్నాము. ఎన్నికలు అనేది ఒక పండుగ లాంటిది. ఆ పండుగని ఆస్వాదించడం తప్ప ఇబ్బంది పోలీసుల దగ్గర నుంచి కానీ, లాండ్ ఆర్డర్ నుంచి కానీ బ్రేక్ చేసి ఇబ్బంది పడకని అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మన దగ్గర సమస్యాత్మకమైన గ్రామాలు అంటే పెద్దగా ఏమి లేవు. ముందుగా మేము అనుకున్నంత సమస్యాత్మకంగా అయితే ఎలక్షన్ డే లేవు. బట్ ఎక్కడైతే కనుక ఎక్కువ జనాభా ఉండి, అలాగే కోల్డ్ డే రోజున కొంచెం ఘర్షణ వాతావరణం లైట్గా వచ్చిన ఏరియాలో మాత్రం మేము టికెట్స్ అవి రన్ చేస్తాం. పర్టికులర్గా గన్నవరం టౌన్ కానీ, బాపులపాడు టౌను, తేలప్రోలు, అలాగే ముస్తాబాద్ ఈ ఏరియాలో ఏదైతే ఉందో, అలాగే మన వీరవల్లి, మల్లవల్లి ఈ ఏరియాస్లో మేము టికెట్స్ ఆల్రెడీ రన్ చేస్తున్నాము. అవి కంటిన్యూ అవుతే ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తున్నాము.